మన ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో మన ఆరాధనీయుడైన మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మొదటి అధ్యాయము నుండి ఆయనను గూర్చి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయమని ప్రభువారు మనకు ఆజ్ఞాపించి ఉండగా, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలోనికి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మనకు చాలా ప్రాధాన్యమైన విషయం గనుక 5-6 వచనాలలో ఆయన మనిషి కుమారునిగా ఈ భూలోకములో స్త్రీకి జన్మించి మనిషి కుమారునిగా ఈ లోకములో తనలో మరుగై ఉన్న దేవుణ్ణి తాను చూపించాడు. 5-6 వచనాలలో, ఈ మొదటి అధ్యాయం 5-6 వచనాలలో ఆయనను కుమారునిగా ఈ లోకములో తండ్రి అయిన దేవుడు తన కుమారునిగా తనకు వారసునిగా ఆయనని భూమి మీదకి పంపినట్టుగా 5-6 వచనాలలో గమనిస్తాం. ఆ తర్వాత 8-9 వచనాలలో ఈ భూలోకములో లేక పరలోకములో ఆయన సర్వాధికారి అయిన చక్రవర్తిగా 8-9 వచనాలలో గమనించగలం. సర్వాధికారి అయిన చక్రవర్తి. 5-6 వచనాలలో ఆయన కుమారునిగా, 8-9 వచనాలలో చక్రవర్తిగా. అంటే 8వ వచనం ఆఖరి భాగంలో దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఎక్కడ? భూమి మీద, పరలోకములో ఎక్కడైనా నిరంతరము నిలబడి ఉన్న సింహాసనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే. మనం ఇప్పుడు చేరింది ఆయన సింహాసనం ఎదుట కాదు. 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే, హెబ్రీ పత్రిక 4:16లో ఇప్పుడు మనం చేరింది ఆయన కృపాసనం దగ్గర. ఆయన కృప దొరికే కృపాసనం దగ్గర చేరాం. ఆయన బల్ల చుట్టూ ఆయన కృపాసనం దగ్గర ఇప్పుడు చేరాం. కానీ ఆయన చక్రవర్తిగా ఆయన సింహాసనము నిరంతరము నిలిచేదని. 3వది 10-12 వచనాలలో ఆయనను సృష్టికర్తగా చూస్తాం. ఈ మొదటి అధ్యాయంలో ఆయన కుమారునిగా, 2వది ఆయన చక్రవర్తిగా, 3వది ఆయన సృష్టికర్తగా మనం గమనించవచ్చు. అయితే ఆయనకు చెందినవన్నీ ఆయన పిల్లలమైన మనకు కూడా ఈరోజు చెందినయా కాదా చెప్పండి? ఆయనకు చెందినవన్నీ మనకు చెందినవి. ఇప్పుడు రండి, మొదటిగా మనం 5-6 వచనాలలో ఏమని చూసాం? 5-6 వచనాలలో ఆయన కుమారుడు. మరి మనము ఇక్కడ ఏమని రాయబడింది? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఈ లోకములోకి ఆయన మనుష్య కుమారుడుగా దేవుడే తన కుమారునిగా కని ఉన్నాను అని చెప్పాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు. కానీ మనమైతే ఎప్పుడైతే ఆయన మన పట్ల చేసిన ఆ శిలువ బలి కార్యాన్ని మనము హృదయపూర్వకంగా అంగీకరించి విశ్వసించిన మనమందరము ఆయన కుమారులయ్యే అధికారం మనకి అనుగ్రహించాడు. ఆయన మనుష్య కుమారుడు అవుట ద్వారా మనము దాన్ని గ్రహించి, దాన్ని సత్యాన్ని అంగీకరించి విశ్వసించడం ద్వారా మనం కూడా కుమారులమయ్యాం. అయితే ఈ 5-6 వచనాలలో ఆయన కుమారుడే. కానీ 6వ వచనంలో చూడండి, 7వ వచనంలో ఆయనకు సేవకులు ఉన్నారు. 7వ వచనంలో సేవకులు ఉన్నారు. ఎవరు? దూతలు, వాయువులు ఆయనకు సేవకులు. దూతలు సేవకులు కానీ కుమారులు కాదు. మనం కుమారులు. అంటే దూతల కంటే మనం ఎక్కువ తక్కువ? మనమే ఎక్కువ. దూతలు ఆయన ఆజ్ఞాపించినట్టు చేస్తూ ఉంటారు కంటికి కనబడకుండా. కానీ మనమైతే వాస్తవానికి ఆయన భూమి మీదకి రాకముందు ఆయన సన్నిధిలో నిత్యము ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నది దూతలే. కానీ దూతల్ని ఎప్పుడు కుమారులు అని ఆయన పిలవలేదు. దూతలకి కుమారత్వము లేదు, కానీ మనకి కుమారత్వం ఉన్నది. ఎలా ఉన్నది? ఆయన కుమారుడుగా జన్మించుట ద్వారా మనం కూడా సత్యాన్ని విశ్వసించుట ద్వారా మనం కూడా కుమారులు కుమార్తెలము అయ్యాము. దేవదూతల కంటే మనము గొప్ప కాదా? చాలా ఎక్కువ. అదే ఈ 5-6 వచనాలలో
భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేశారు. ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చినప్పుడు పరలోకములో ఉండి దూతల సైన్యము ఆయన్ని ఆరాధించారు. ఆయన శిశువుగా ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో పరుండబెట్టబడ్డప్పుడు కనిపించకుండా దేవదూతలందరూ నమస్కారం చేశారు. మనకు తెలియదు, మనకు కనబడని దృశ్యం అది. రాకముందు పరలోకములో ఆ ధవళ సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ స్తుతించారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. వచ్చిన తర్వాత శిశువుగా ఉన్నప్పుడు కనిపించకుండా దూతలందరూ ఆరాధించారు. కానీ ఆయన శిలువ కార్యము చేసిన తర్వాత ఆ కార్యాన్ని, ఆ బలియాగము నా కోసం చేశావని ఎవరైతే విశ్వసించి ఆయన అంగీకరించారో ఆ అంగీకరించిన మనమందరం ఇప్పుడు కుమారులమయ్యాం. ఆయన కుమారుడై మనకి కుమారత్వాన్ని అనుగ్రహించాడు. ఇది మొదటి భాగం. రెండోది, ఆయన చక్రవర్తి. 8-9 వచనాలలో ఆయన చక్రవర్తిగా చూస్తున్నాము. ఎలా చక్రవర్తి? ఎవరు చెప్తున్నారు ఆ మాట? 8వ వచనం, ఆయన తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఎవరు? తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవుణ్ణి దేవా అని సంబోధిస్తున్నాడు. పైగా సంబోధిస్తూ ఏ విషయాన్ని చెప్తున్నాడు? నీ సింహాసనము నిరంతరము నిలిచేది. అంటే ఈ భూమి మీద ఏ చక్రవర్తి అయినా నిరంతరం ఉన్న చక్రవర్తి లేడు. నిరంతరం ఉన్న రాజులు లేరు, చక్రవర్తులు లేరు. గొప్ప గొప్ప ప్రపంచాన్ని పాలించిన 4 సామ్రాజ్యాలు కూడా ఈనాడు లేవు, వెళ్ళిపోయాయి, కనుమరుగైపోయాయి. కానీ సర్వయుగాలలో తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే ఆయన సకల యుగములలో రాజు అయి ఉండి అని అక్కడ చూస్తాం. ఏ యుగం అంటే అన్ని యుగాల్లో రాజు. భూమి మీద రాజే, పరలోకంలో రాజే. ఆయన చక్రవర్తి, సింహాసనాసీనుడైన చక్రవర్తి చూస్తున్నాము. సింహాసనం ఆయనకేనా? ఆయన నమ్మి ఆయన కుమారుడయ్యాడు, మనం కూడా కుమారులమయ్యాం. ఆయన సింహాసనాసీనుడైన చక్రవర్తి. ఒకటి గమనించాలి, చక్రవర్తి అవ్వాలంటే ముందు ఏమవ్వాలా? డైరెక్ట్గా చక్రవర్తి కాదు, ముందు రాజు అవ్వాలా. రాజులందరి మీద హెడ్ ఉన్నవాడిని, రాజులందరి మీద హైయెస్ట్గా ఉన్నవాడిని చక్రవర్తి అంటారు. ఆయనలాగా చక్రవర్తి అవ్వాలంటే మనం కూడా ముందు ఏమై ఉన్నాం? రాజులమయ్యాం. ఎలా అయ్యాం? ఆయన రాజు గనక మనం కూడా రాజులమే. మరి ఆయనకి సింహాసనం ఉంది, మరి మనకు కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట తేటగా వ్రాయబడింది. ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అంటే పాపముల నుండి విడిపించి, పాపము నుండి శాపము నుండి తప్పించి లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అంటే ఆయన సింహాసనం మీద మనకు కూడా చోటు ఉన్నది. ఒకటి, ఆయన కుమారుడయ్యాడు, మనకి కుమారత్వాన్ని ఇచ్చాడు. రెండోది, ఆయన సింహాసనాసీనుడైన చక్రవర్తి అయ్యాడు, రాజులుగా మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఆయన కూర్చుండే సీట్లో కూడా మనకు స్థానాన్ని ఇచ్చాడు. మూడోది, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. చూడండి 10-12 వచనాలలో, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి. తండ్రి అయిన దేవుడే పలుకుతున్న మాటలు ఇవి. భూమికి పునాది వేస్తివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. 2 విషయాలు చెప్పాడు. నీవు ఏకరీతిగా ఉన్నావు. ఏకరీతిగా అంటే ఎప్పుడు మార్పు లేదు. ఆదామును సృజించినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు, ఏకరీతిగానే. ఆయన మార్పు లేనివాడు. రెండోది, ఆయన సంవత్సరాలు తరగవన్నాడు. అంటే మనం ఉన్న ఈ కాలానికి కూడా ఆయన అతీతుడు, కాలానికి అతీతుడు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు, సృష్టికర్త. ఆయన సృష్టికర్తగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఆయన చేతి పనులన్నీ నశించిపోతాయి కానీ మరి మనం కూడా ఒక సృష్టిగా చేయబడ్డాం.
ఏ సృష్టిగా చేయబడ్డాం? మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. అవునా కాదా? మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. నూతన సృష్టిగా చేయబడ్డామని ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. మనము నూతన సృష్టి, నూతన వ్యక్తులం కాదు. నమ్మక ముందు ఇదే ముఖం, నమ్మిన తర్వాత కూడా ఇదే ముఖం. మనమే నమ్మక ముందు మనమే, నమ్మిన తర్వాత కూడా మనమే. శారీరరీతిగా ఈ బొమ్మే, ఈ ఫోటోని, ఈ ఇమేజే. కానీ ఏం మారింది? పాతవి పోయి కొత్తవి వచ్చింది. నూతన సృష్టి అన్నమాట. మనం నూతన సృష్టిగా. ఈ సృష్టి అంతటినీ నిర్మించింది ఆయనే, అది ఆయన చేతి పని. కానీ మనము ఆయన రక్తము చిందించి, ఆయన చేసిన శిలువ బలి కార్యము ద్వారా, మన పాపముల నుండి మనల్ని విడిపించుట ద్వారా మనకి నూతనత్వాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు ఆరాధనలో మనము తలపోసుకోవాలి. చూడండి, ఈ మొదటి అధ్యాయంలో ఆయనను గూర్చిన కొన్ని మనం 5-6 వచనాల దగ్గర నుండి చూసాం, 3 భాగాలు. కానీ 1 నుండి 4 దాకా ఉన్న భాగములో ఆయనను గూర్చిన కొన్ని విషయాలు గమనించవచ్చు. చూడండి ఏమన్నాడు? 2వ వచనములో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2వ వచనములో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో తేటగా చెప్పబడింది. ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నవాడు మన ప్రభు. 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ ప్రభువు ఈ దినములంతమంది ఇప్పుడు మనతో, ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఇప్పుడు మనతో ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడుచున్నవాడు. మనం ఆరాధించే ప్రియ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంతేకాకుండా ఆయన ఎవరో కొన్ని విషయాలు అపోస్తలుడైన పౌలు గారు వివరంగా చెప్పాడు. ఆయన గూర్చిన కొన్ని వివరణలు ఇచ్చాడు. మొట్టమొదటిది చూడండి, ఆయనని సృష్టికర్తగా మనం 3వ భాగంలో చూస్తున్నాం. ఇక్కడ ఆయన సృష్టికర్తగా ఏవే విషయాలు ఇక్కడ ఆయనలో ఉన్నాయో చూడండి. 2వ వచనం ఆఖరి భాగంలో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను, అంటే ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్తగా మొదటిది. రెండోది 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆరాధనా స్థలములో ఏముంటుంది? మహిమ తేజస్సు. ఒక మాట చూడండి, నిర్గమాకాండము 40వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను, 34 కూడా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఎంటైర్ మందిరం అంటే సంఘమంతా మహిమతో నింపబడి ఉన్నది. మందిరము అంటే 3 పోలికలు ఉన్నాయి దైవ గ్రంథములో. 3 పోలికలు. ఒకటి, ఈ మందిరం, ఈ సంఘము కూడిన స్థలమంతా మందిరం. రెండోది, అసలు ప్రభువే మందిరం. మూడోది, ఆరాధించే నువ్వు నేను మనము వ్యక్తిగతంగా మనం కూడా మందిరాలమే. మందిరాలలో ఏముండాలి? ఆ మహిమ తేజస్సు. ఇక్కడ మందిరం దేంతో నింపబడింది? యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఇప్పుడు ఆరాధనలో ఏ తేజస్సు ఉండాలి? ఆయన తేజస్సు ఉండాలి. ఆయన తేజస్సు, ఆయన మహిమ ఉంటేనే ఆ ఆరాధన ఇంపైనది. ఇక్కడ అదే చెప్పాడు మొదటి అధ్యాయంలో. తర్వాత 4వ వచనంలో ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి. మూర్తిమంతం అంటే దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ యేసు ప్రభువు ద్వారా ఈ లోకానికి దేవుణ్ణి చూపించాడు. యేసు ప్రభువే ఈ లోకానికి దేవుణ్ణి చూపించాడు. నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని ఆయనే స్వయంగా చెప్పాడు. కనుక ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మహాదేవుడు. దేవుని మూర్తిమంతము యేసు ప్రభువే.
ఈ స్థలములో ఆయన మహిమ ఉన్నది, ఆయన తేజస్సు ఉన్నది. రెండోది ఆయన మూర్తిమంతము ఆయనే అని చెప్పాడు. ఇంకా అంతేకాకుండా 4వ వచనం మధ్యలో సమస్తమును తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు అని ఉంది. సమస్తమును నిర్వహణ అంటే భూమి తిరగడం, సూర్యుడు మండడం, చంద్రుడు తిరగడం, ఋతువులు ఏర్పడడం, గాలి రావడం, ఎలుతురు రావడం, మరి వేడి రావడం, పంటలు పండడం, ఈ మొత్తం నిర్వహణ ఎవరి ద్వారా జరుగుతుందంటే అది యేసుప్రభు ద్వారా జరుగుతున్నట్టుగా ఈ అధ్యాయంలో ఒకటి ఆయన దేవుని మహిమ తేజస్సు అన్నాడు. రెండోది దేవుని మూర్తిమంతము, దేవుణ్ణే డైరెక్ట్గా యేసుప్రభువులో చూపించాడు. మూడోది సమస్తమును ఆయన నిర్వహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆరాధించే మనకి భాగ్యము ఎలా ఇచ్చాడో దాన్ని ప్రత్యేకంగా ఈ మొదటి భాగంలో, ఈ 4వ వచనంలో ఆఖరి భాగంలో చెప్పాడు. చూడండి, 4వ వచనం మధ్యలో చెప్పాడు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి. ఈ మాట గమనించండి. సృష్టి మొత్తం చేయడంలో ఆయన మాట చేత చేశాడు, ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. వీటన్నిటి ఎత్తు ఒకటి, కానీ మన పాపముల విషయంలో మనకు శుద్ధీకరణం ఎలా చేశాడంట? తాను స్వయంగా చేశాడు. ఎలా చేశాడు? తాను ధరించిన శరీరాన్ని అర్పించుట ద్వారా, తాను ధరించిన రక్తాన్ని చిందించుట ద్వారా పాపముల విషయంలో శుద్ధీకరణం అంటే పాపాలు కడగడానికి, శుద్ధీకరించడానికి తన రక్తమంతా చిందించి మనకింత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఆరాధనలో మనం ఎన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఒకటి, ఆయనను కుమారుడిగా జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి కుమారుడిగా ఆయన వచ్చి దేవుని కుమారులుగా మనల్ని చేశాడు. రెండోది, ఆయన చక్రవర్తిగా మనల్ని రాజులుగా చేశాడు. ఆయన సింహాసనం మీద చోటు ఇచ్చాడు. మూడోది, ఆయన సృష్టికర్తగా సృష్టి అంతా సృజించాడు, కానీ మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అంతేకాకుండా మన పాపముల విషయంలో శుద్ధీకరణం చేయడానికి తన రక్తమంతా చిందించి తన రక్తములో మన ప్రతి డాగును కడిగి పవిత్రపరిచిన ఆ ప్రియ ప్రభువుని మనము హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిద్దాం. దేవుడు తన వాక్య భాగంను మన కొరకు దీవించునుగాక. ఆరాధనలో కొనసాగుదాం.